హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల యేసయ్య స్తోత్రం ప్రభా, కృపగల దేవా, మీకే వందనాలు స్తోత్రాలు నైనా తండ్రి. ఈ మెసేజ్ 21st సెంచురీ విమెన్ వారియర్స్ ఆఫ్ క్రైస్ట్కు వెళ్ళబోతుండగా తండ్రి, మీరే వాళ్ళందరినీ ఉత్సాహపరిచి ప్రోత్సాహపరిచి అందరికీ మాదిరిగా ఉండేటట్టు ఆశీర్వదించమని, నా ద్వారా మీరే వాళ్ళతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ ఉదయకాలంన పవన్ గారి రిక్వెస్ట్ని బట్టి 21st సెంచురీ విమెన్ వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ అని ఈ గ్రూప్లో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఈ మాట వినంగానే నాకేమనిపించిందో తెలుసా, ఏ సెంచురీకి చెందిన వారైనా 21st సెంచురీ అనే కాదు, ఆది కాండం నుంచి బిఫోర్ క్రైస్ట్ వాళ్ళు కానీ ఆఫ్టర్ క్రైస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా ఏ సెంచురీకి చెందిన వాళ్ళైనా బైబిల్ ప్రకారం జీవిస్తే వారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా విజయం వస్తుంది. మంచి వారియర్స్గా ఉండగలరు. స్త్రీలు ఎప్పుడైనా వారియర్సే చెప్పాలంటే. అనుక్షణము ఏదో ఒక విధంగా వాళ్ళు పోరాటం చేస్తూనే ఉంటారు. ఇంట్లో కానీ, వాళ్ళు పనిచేసే చోట కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కాకపోతే ఇంకొక విధంగా పొరుగింటి వాళ్ళతో, ఇంకా సమాజంలో సంఘంలో ఏదో ఒక పోరాటం ఉంటూనే ఉంటుంది. అంతకు మించి, అన్నిటికంటే మించి ఆత్మీయ పోరాటం ఎప్పుడూ ఉంటుంది ప్రతి స్త్రీకి, ప్రతి మానవుడికి కూడా. మరి అవన్నీ చెయ్యాలి అంటే యేసు ప్రభు మార్గంలో ఉండాలి. సామెతలు 14:26లో ఒక మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టించును. ధైర్యం ఎలా వస్తుంది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే. భయము భక్తి, ఈ భయభక్తులు అనే మాట 2 పదాల కలయిక. భయము అంటే పాపం చేయడానికి భయపడ్డం, భక్తి అంటే దేవుణ్ణి హత్తుకొని ఉండడం. ఈ 2 మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం చేసే పనులన్నీ దేవునికి ఇష్టమైనవి ఉంటాయి. పాపం చేయాలంటే భయపడతాము, అందుకని దేవుడు ఇష్టపడతాడు మనల్ని. ఆ విధంగా ప్రతి పని కూడా దేవుని డిసిప్లిన్లో నడుస్తాం కాబట్టి అప్పుడు స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదు. గలతీ పత్రికలో పౌలు చెప్పినట్లు ఏ భేదము లేదు, క్రీస్తు కలిగి ఉన్న వారందరూ కూడా ఒకటే. దేవుడు మనల్ని అందరినీ కూడా తన పని నిమిత్తం వాడుకోవాలని ఆలోచిస్తున్నాడు. తన ఆదేశం ఏంటి? తను ఆరోహణం అవ్వకముందు యేసు ప్రభు చెప్పిన ఆదేశం ఏంటి? మీరు సకల లోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి, అందరినీ శిష్యులుగా చేయండి అని చెప్పాడు. మరి ఆ పని చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉండాలి. చాలా మంది స్త్రీలు ఈ కాలంలో, ఏ కాలంలోనైనా మేము స్త్రీలము, మేమేమి చేయలేము అని అంటారు. ఎందుకు చేయలేరండి? దేవుడు మనల్ని సృష్టించింది పురుషునికి సహకారిగా, సాటి అయిన సహకారంగా. మరి అట్ ద సేమ్ టైం వాళ్ళని ఇంకొక పదం, పర్యాయ పదం చూస్తే దానికి వాడిన హీబ్రూ పదానికి ప్రొటెక్టర్గా. మరి ఆ పాయింట్కి తర్వాత వద్దాము. ఇప్పుడు ఈ 21వ సెంచరీలో, 21వ శతాబ్దంలో అంత టెక్నాలజీ ఎక్కువ ఇంప్రూవ్ అయిన యుగం ఇది, టెక్నాలజీ యుగం. మరి ఈ యుగంలో మనము ఏదో ఒక దశలో టెక్నాలజీ మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. అవసరం ఒక మనిషికి అన్నీ నేర్పిస్తుంది. మగవారికి తెలివి ఉంది అని అనుకోవద్దు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఇంట్లో మగవాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకుంటారులే, మనమేం నేర్చుకుంటాంలే అని అనుకుంటారు. కానీ అవసరం ఉన్నప్పుడు మనం అన్నీ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఎంత ఇహలోకపరమైన తెలివి ఎంత ఉన్నా కూడా దేవుడి ఇచ్చే జ్ఞానము వివేచన లేకుంటే ఎవరు ఏమాత్రం ముందుకు పోలేరు. మామూలుగా మనం అందరం అనుకుంటాం తెలివి జ్ఞానం ఒకటే అని. కాదండి. తెలివి ఇహలోకపరమైన తెలివి అంటే బుక్స్ చదవడం ద్వారానో వినడం ద్వారానో వచ్చే తెలివి. కానీ జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానం, పైనుంచి రావాల్సిందే ఆ జ్ఞానం. వివేచన అంటే అండర్స్టాండింగ్, అంటే ఈ తెలివిని ఎలా ఉపయోగించుకోవాలనే వివేచన దేవుడు ఇవ్వాల్సిందే.
దేవుడిచ్చే జ్ఞానంతో మనం వివేచించాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. అది ఆ రెండు మనకు కూడా ఇస్తాడు దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకు సమృద్ధి ఉంటుంది, అన్నీ ఇస్తాడు దేవుడు. బహుధైర్యం పుట్టుతుంది. మరి ఇటువంటి వాగ్దానాలు దేవుడి వాక్యంలో ఉన్నప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూడండి, కరోనా వైరస్ అని, COVID-19 అని, ఇట్లా ప్రపంచం యావత్తు భయపడుతున్న ఈ తరుణంలో మనము దేవుని బిడ్డలు ఎంత నిశ్చింతగా ఉండగలుగుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎలా వచ్చింది? మనకు దేవుడి రక్షణ ఉంది, దేవుడిలో మనం ఆశ్రయం పొందుతున్నాం, మన చుట్టూ దేవుడి కంచె ఉంది. యేసుప్రభు రక్తం అనే కంచె మన చుట్టూ ఉన్నంత వరకు మనకి ఏ భయము లేదు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. నీ పక్కన 10,000 మంది పడినా నీకు ఏం ప్రమాదం రాదు. గాఢాంధకారంలో నువ్వు సంచరించిన నా దుడ్డుకర నా దండం నీతో ఉంటుంది. నువ్వు నదీ ప్రవాహంలో కొట్టుకుపోకుండా నేను నిన్ను కాపాడుతాను. ఇట్లాంటి వాగ్దానాలన్నీ మనం బైబిల్లో పెట్టుకొని మళ్ళీ విశ్వాసులం అనే మాట మాట్లాడతాం. నిజంగానే మనకు విశ్వాసం ఉంటే భయం ఉంటుందా? భయం ఉండే చోట విశ్వాసం ఉండదండి. భయానికి విశ్వాసానికి అసలు ఒక చోట పొంతన లేదు అసలు. భయం ఆపోజిట్ వర్డ్ యాక్చువల్గా, విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్. మరి ఈ తెలివి, జ్ఞానము, వివేచన, తెలివి ఇవన్నీ కూడా మనం కూడా సంపాదించుకోవచ్చు. స్త్రీలమైన మనము ముఖ్యంగా ఈ 21st సెంచురీలో టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, టెక్నాలజీ నేర్చుకోవాలి అనే మాట మనము అర్థం చేసుకోవాలి. నేను క్రిస్మస్ టైంలో ఒక పల్లెటూరుకి వెళ్ళాను సువార్త ప్రకటించడానికి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆవిడ, అంటే దాదాపు 75 సంవత్సరాలు 80 సంవత్సరాల దగ్గర ఉన్న ఆవిడ, వాళ్ళ కొడుకు కోడలు చాలా బిజీ పీపుల్, బిజినెస్ పీపుల్. మరి వాళ్ళ ఇంటినంతా, వాళ్ళ పొలాలు, ఇల్లు చాలా పెద్దవి. మరి వాళ్ళ ఆస్తులంతా ఆమె మేనేజ్ చేస్తూ ఉంది. అండ్ సరిగ్గా నడవని కూడా లేదు. ఎలా మేనేజ్ చేస్తుంది అంటే, ఆమె గదిలోకి వెళ్ళి చూస్తే ఫుల్ సీసీ కెమెరాలు పెట్టిన అంటే స్క్రీన్స్ అన్నీ ఉండే ఆమె రూమ్లో. ఆమె ఎక్కడ ఎవరు ఏం పని చేస్తున్నారు, డ్రైవర్లు ఏం పని చేస్తున్నారు, వంటలు ఏం పని చేస్తున్నారు, పొలాల పనులు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ ఒక విలేజ్లో ఉండే ఒక స్త్రీ, పెద్ద ఆవిడ చేస్తుందంటే నాకు చాలా ముచ్చటేసింది. మరి మనం ఏమి చేత కాదని అనుకుంటాం ఏంటి? ఇప్పుడు చూడండి, కరోనా వలన పిల్లలకి అందరు కూడా చాలా ఊర్లలో, చాలా స్కూల్స్లో ఆన్లైన్ టీచింగ్ చేస్తున్నారు. మరి మనకు కంప్యూటర్ రాదు, మా ఇంట్లో కంప్యూటర్ లేదు అనుకుంటే కుదరదు కదా. బాంబేలో నుంచి ఒక పాస్టర్ ఫోన్ చేశారు. ఆయనకి ముగ్గురు పిల్లలు అయితే, ఒక పాపకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకొక ఇద్దరికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంకా జరగలేదు. వాళ్ళకి క్లాసెస్ జరుగుతున్నాయి, ఆన్లైన్లో క్లాసెస్ జరుగుతున్నాయి. అంటే ఇద్దరికి ఒకేసారి ఉంటాయి. మరి వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్ లేదు, కంప్యూటర్ లేదు. అప్పుడు వాళ్ళ సంఘంలో వాళ్ళు హెల్ప్ చేసి, ఇప్పుడు ఎట్లాగో మేము పని చేయట్లేదు, మాది వాడుకోండి లాక్డౌన్ పీరియడ్ అయిపోయేంత వరకు అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. ఇంకా ఫర్దర్గా వాళ్ళు కూడా కొనాలన్న ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ టెక్నాలజీ మీద ఆధారపడాలి. మాకు చేత కాదు అన్నదండి దయచేసి. నా భర్త 1988లో చనిపోయాడు. అప్పుడు నా వయసు 35 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు నాకు 10 ఏళ్ళు 11 ఏళ్ళు వయసులో ఉన్నారు. ఆ సమయంలో అప్పుడే మార్కెట్లో కొత్తగా కంప్యూటర్లు వచ్చినాయి. అప్పుడు ఇంత చిన్నవి కాదండి, ఇంత పెద్దగా ఉండేవి. మదర్ బోర్డ్ అని అట్లాంటివి చాలా పెద్దగా ఉండేవి అనమాట. మరి ఆ టైంలో మా ఇంటి దగ్గర కంప్యూటర్ పాయింట్ అని ఒక సెంటర్లో కంప్యూటర్లు ఎలా ఆపరేట్ చేయాలి అని నేర్పిస్తా ఉన్నారు. నేను నేర్చుకోవాల్సి వచ్చింది, అవసరం వచ్చింది. ఎందుకంటే నా కొడుకు వాళ్ళ బాబాయ్ మోటార్ సైకిల్ ట్రై చేస్తానని చెప్పి ఎక్కి దాని మీద నుంచి కింద పడి కాలు ఇరగొట్టుకున్నాడు. మరి 6 వారాలు ఉండాలి కదా బెడ్లో ఉన్నప్పుడు తనకు బోర్ కొడుతుంది అని చెప్పి ఈ కంప్యూటర్ నేను నేర్చుకొని ఆయనకు నేర్పించాను అనమాట. ఆ విధంగా అవసరం కాబట్టి మరి నేను నేర్చుకోవాల్సి వచ్చింది. తర్వాత పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేదానికి ఎప్పుడైనా డ్రైవర్ రాకపోతే ఎవరినన్నా అడుక్కోవాలి, దాని బదులు నేను డ్రైవింగ్, నాకు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ వచ్చు, కానీ అప్పుడు మర్చిపోయాను, అదే అవసరం లేకుండా మానేసిన. మళ్ళీ రెన్యూ చేసుకొని రోజు పిల్లలు తీసుకెళ్లేదాన్ని.
కొన్ని రోజులు డ్రైవర్ లేనప్పుడంతా నేను తీసుకెళ్ళేదాన్ని. అవసరం ఉంది కాబట్టి డ్రైవింగ్ నేర్చుకున్నా. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. 21st సెంచరీ విమెన్ అంటే ఏమైనా చేయగలరు అని మనం తెలుసుకోవాలి. అయితే అన్ఫార్చునేట్లీ ఆ టైంలో నేను దేవుని ఇంకా తెలుసుకోలేదు కాబట్టి దేవుని సన్నిధిలో నా ఆనందం అనుభవించడానికి నాకు అవకాశం దొరకలేదు. 2018లో మార్మన్స్ పొంది 2019 జనవరి నుంచి నేను దేవుని మార్గంలో నడుస్తున్నాను. అప్పటి నుంచి దేవుడు తన సేవకు పిలిచాడు. పిలిచినప్పుడు నాకు అసలు బైబిల్ కూడా సరిగ్గా రాదండి. కేవలం వైఎస్ఆర్ చెల్లెలని చెప్పి నన్ను అందరూ ఆదరించారు. సీఎం చెల్లెలు ఏం మాట్లాడుతుందో ఎట్లా మాట్లాడుతుందో చూద్దాం అన్నట్టుగా అందరూ వచ్చేవాళ్ళు. నాకేమో ఏమీ చేత కాదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఆశపడే హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి నన్ను సమస్తము సామర్థ్యం ఇచ్చినాడు. తను పిలుచుకున్నాడు కాబట్టి సామర్థ్యం ఆయనే ఇచ్చాడు. నాకు కావాల్సినవి బైబిల్ కాలేజీల్లో చేర్పించి పాస్టర్లకు కావాల్సిన విద్యలన్నీ నాకు నేర్పించాడు. అందరూ 2-3 సంవత్సరాలు తీసుకుంటారు ఒక్కొక్క కోర్సు. కానీ నేను బీడీ కానీ ఎంటీహెచ్ ఓల్డ్ టెస్ట్మెంట్, ఎంటీహెచ్ న్యూ టెస్ట్మెంట్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్, డాక్టరేట్ అన్నీ కూడా 4 ఇయర్స్లో వచ్చినాయి. సాధ్యమా? దేవుడికి మాత్రమే సాధ్యం. అసాధ్యమైనవి సుసాధ్యమైనవిగా చేస్తాడు. నా భర్త చనిపోయిన తర్వాత దాదాపు నేను 20 సంవత్సరాలు ఒక హిందూ కుటుంబంలో ఇచ్చారు నన్ను, జమీందారులు మా అత్తగారు. మరి అక్కడి నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు అసలు. మా ఇల్లు హైదరాబాద్లో బంజారా హిల్స్లో మెయిన్ రోడ్లో ఉన్నా కూడా నేను ఎప్పుడు బయటకు వచ్చేదాన్ని కాదు. మెయిన్ రోడ్ కాబట్టి అందరూ నా అన్నదమ్ములు 5 మంది, మా భర్త అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా నా దగ్గరికి వచ్చేవారు. సెంటర్ పాయింట్ లాగా. అందుకని ఎప్పుడు బయటకు పోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను తన కోసం, తన పని కోసం ఏర్పాటు చేసుకున్నాడో అప్పటి నుంచి దేవుడి వాక్యం నేర్చుకోవాలన్న ఉత్సాహం, దుప్పి నీటి బాగుల కోసం ఆశపడినట్టుగా నేను దేవుని వాక్యం కోసం ఆశపడినప్పుడు ఆయన నా జీవితాన్ని మార్చేశాడు. ఒక బైబిల్ కాలేజీ టీచర్గా కూడా ఇప్పుడు నన్ను చేశాడు. ఎంత గొప్ప విషయం చూడండి. సామర్థ్యత ఆయనే ఇస్తాడు. ఆయన ఎన్నుకున్నప్పుడు సామర్థ్యత ఇస్తాడు. అంతకుముందు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేదాన్ని కాదు. కానీ దేవుడు ఎన్నుకున్న తర్వాత ఒంటరిగానే ప్రయాణాలు చేసేది కూడా నేర్పించాడు. ఫస్ట్లో ఒక ఫ్రెండ్ వచ్చేది కానీ తర్వాత ఆమె కూడా మానేసింది. నేను ఫారిన్ కంట్రీస్ కూడా ఒకదాన్ని వెళ్ళి సువార్త ప్రకటించడం కానీ, ట్రైనింగ్స్ కానీ అన్నిటికీ ఒకదాన్ని వెళ్తానండి. మరి అంత సామర్థ్యం నాకు ఇచ్చినాడు. నా వయసు ఎంతో తెలుసా? 66 సంవత్సరాలు. నా వయసు వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని మోకాలు నొప్పు, అయ్యో ఉస్సు ఉస్సు అంటున్నారు. కానీ దేవుడి మహాకృప చేత ఆయన ఇచ్చిన శక్తితో ముందుకు సాగుతున్నా. మరి ఇవన్నీ మనకు అవకాశం ఉంది, అనుకూలం ఉంది, అడిగితే దేవుడు ఇస్తాడు. ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు దిగులు పడుతున్నాం? ఎప్పుడు కూడా 21st సెంచరీ కాదు కదా, ఎప్పుడు స్త్రీ అయినా కూడా, స్త్రీ ఏ దాంట్లో కూడా తక్కువ లేదు. విమెన్ ఆర్ ఎంపవర్డ్, డోంట్ గెట్ డిస్కరేజ్డ్. మరి ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే ఈ ల్యాప్టాప్లు వాడడం కానీ, పీపీటీల కోసం హగ్గై ఇండియాకి నేను వైస్ ప్రెసిడెంట్. మరి టీచింగ్కి వెళ్ళినప్పుడు పీపీటీలు వాడాలి, దానికోసం ల్యాప్టాప్లు కావాలి, అవి కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ నేను రికార్డ్ చేయాల్సి వచ్చింది. మామూలుగా రికార్డ్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో రోజు మెసేజ్ నా అంతటా నేనే రికార్డ్ చేసుకునేది నేర్చుకున్నాను. నా మనవడు 8th క్లాస్ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నాకు గత 3 సంవత్సరాల నుంచి మేనేజర్ అనమాట. అన్నీ అప్లోడ్ చేయడం ఆ అబ్బాయి చేస్తాడు. మరి ఆ విధంగా ల్యాప్టాప్ చేయడం కానీ, వీడియో రికార్డింగ్ చేయడం కానీ అన్నీ నేను నేర్చుకున్నానండి. దేవుడి పని కోసం మనం ఎన్నైనా నేర్చుకోవచ్చు, ఎంత సామర్థ్యత అయినా దేవుడు ఇస్తాడు. మరి మనము అంటే నేను ఎందుకు చెప్తున్నాను, గొప్పలు చెప్పుకోవడం కాదండి. నేను దేవుడి సేవకురాలుగా చెప్పబడ్డం, పిలువబడ్డం నేను చాలా గొప్ప ధన్యతగా భావిస్తాను. మరి దేవుని పని చేయడానికి ఒక్క అడుగు మనం ముందుకేస్తే 10 అడుగులు వేస్తూ మనల్ని ఎదుర్కొంటూ వస్తాడు దేవుడు. నాకు అనుభవం ఉంది. ఆయన పరిచర్యలో ఉన్న ఆనందం. ఎప్పుడు నన్ను వైఎస్ఆర్ చెల్లెలుగానే పిలుస్తూ ఉంటారు. కానీ దానికంటే గొప్ప బాధ్యత, గొప్ప పదవి నాకు దేవుడు ఇచ్చాడు. దేవుడి పరిచారకురాలు, దేవుని సేవకురాలు. ఎంత గొప్ప భాగ్యం అండి.
మరి ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే మన జీవితాలే మారిపోతాయి. అంతకుముందు ఒక విధవరాలుగా 20 సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటికి రాని నేను ఇప్పుడు దేవుని బిడ్డగా, దేవుని పరిచారకురాలుగా ఎప్పుడు ఇంట్లో ఉండనండి. 24 గంటలు దేవుని పనే చేస్తూ ఉంటాను, నాకు వేరే పని లేదు. మరి నన్ను స్ఫూర్తిగా తీసుకొని చాలామంది సంతోషంగా పని చేయడానికి వస్తూ ఉన్నారు, దేవుని పని చేయడానికి. దాన్ని బట్టి నా జీవితం ధన్యమైందని అనుకుంటాను. భలా నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుడు నన్ను పిలుస్తాడనే ఆలోచన నా మనసులో ఎప్పుడు ఉంటుంది. కానీ దేవుడు పిలిచేంత వరకు ఇక్కడే ఉండాలి, దేవుని సేవ చేయాలి, ఎన్నో ఆత్మలు సంపాదించి దేవుని సంతోషపెట్టాలి అనే ఆలోచనతో ఇంకా జీవించి ఉన్నాను. బతుకుట క్రీస్తే చావైతే లాభం అని పౌలు చెప్పినట్టు, పౌలు మాటలు నాకు చాలా ఇష్టం అండి. పౌల్లాగా నేను కూడా తయారవ్వాలి, దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తూ దేవుని మార్గంలో నడవాలి అని ఆశ కలిగి ఉన్నాను. మరి మీరందరూ కూడా వింటున్న మీరందరూ కూడా 21st century విమెన్ వారియర్. ప్రైజ్ ద లార్డ్. మనం అందరం కూడా వారియర్స్గానే ఉండాలి. ఇహలోక మనుషులతో కాదండి, అంధకార శక్తులతో పోరాడే వాళ్ళుగా ఉండాలి. ప్రస్తుతం మన సమాజంలో సంఘాలలో కాంప్లిసెన్సీ ఎక్కువైందండి. కాంప్లిసెన్సీ అంటే సంతుష్టి, ఆత్మతృప్తి. అంటే మేము బాగున్నాం, తినడానికి ఏం లోటు లేదు, చక్కగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మేము రక్షణ పొందాం అని అనుకుంటే సరిపోదండి. దానివల్ల ఏమవుతుందంటే మనలో లూక్వామ్ క్రిస్టియానిటీ అయిపోతా ఉంది. అంటే నులివెచ్చనితనం. దేవుడు ఏమన్నాడు? నులివెచ్చని వాళ్ళని నోటి నుంచి ఉమ్మేస్తానన్నాడు. మరి మన పాటికి మనం సంతుష్టిగా ఉంటే, మరి ఇతరులు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? సైతాను వాళ్ళని దిమ్మరిస్తూ ఉంటే తన వలలోకి మనం చూస్తూ ఊరుకుండాలా? నశించిపోతున్న ఆత్మల గురించి మనకు భారం లేదా? మనం భారంతో ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసం మనము కష్టపడాలి. ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీల బాధ్యత ఏంటి అని మనం ఆలోచించాలి. 21st century విమెన్ మనం. మరి 21st centuryలో ఎంత భయంకరంగా ఉన్నాయో పరిస్థితులు నేను చెప్పనవసరంలా. మోస్ట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ ఐ హావ్ నాట్ ఎక్స్పోజ్డ్ ఆల్సో. మీకు చాలా మందికి చాలా పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు తెలిసి ఉంటాయి, చుట్టుపక్కల పరిస్థితులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? దేవుడు హవ్వను సాటి అయిన సహాయంగా సృష్టించాడు సరే, కానీ ఆమెను ప్రొటెక్టర్గా కూడా పెట్టాడు, భద్రపరిచేది, కాపుదల ఇచ్చేది. ఒక స్త్రీగా ఉండి పురుషుని ఎలా కాపుదల ఇస్తుంది అని అనుకోవచ్చు. ప్రొటెక్టర్ అంటే ఆత్మీయపరమైన ప్రొటెక్షన్. నశించిపోతుంటే పిల్లలు కానీ భర్త కానీ నశిస్తూ ఉంటే వాళ్ళని కాపాడే బాధ్యత మీ మీద పెట్టాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 21వ శతాబ్దంలో సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. రెండో రాకడ సమీపిస్తుంది కాబట్టి సొదొమ గొమొర్రాల్లాగా మన పరిస్థితి కూడా ఉంటుంది అని ప్రవక్తలు ప్రవచించారు. ఇప్పుడు మనం చూస్తుంటే మన చుట్టుపక్కల అన్ని పరిస్థితులు అలాగే ఉన్నాయి, అన్ని ప్రతికూల పరిస్థితులే. యెహెజ్కేలు 16లో సొదొమ గురించి దేవుడు ప్రవక్త ద్వారా చెప్పే మాటలు ఒకసారి చదువుకుందామండి. 49వ అధ్యాయము 16వ అధ్యాయము 49-50 వచనాలు. సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్భమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండాను వారు అహంకరించి నా దృష్టికి హేయ క్రియలు చేసిరి. ఈ పనులన్నీ ఇప్పుడు చేస్తున్నారండి. తర్వాత యూదా ప్రవక్త చెప్తాడు, యూదా పత్రిక రాసిన ఆయన కూడా చెప్తాడు. యూదా అంటే యేసు ప్రభు తమ్ముడు. మరి ఆయన కూడా తన పత్రికలో ఏం రాస్తున్నాడు? నోవహు కాలం లాగా తయారవుతుంది. నోవహు కాలంలో అందరూ జలప్రలయంలో కొట్టుకుపోతారు, కానీ నీతిమంతుడైన నోవహు అతని కుటుంబం మాత్రం కాపాడబడుతుంది. మరి మనం నీతిమంతులుగా లేకపోతే మనం కూడా నాశనం అయిపోతాం, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది అని గుర్తుంచుకోవాలి. కాబట్టి దయచేసి నోవహు లాగా మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. అంటే సొదొమ గొమొర్రా టైంలో లోతు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడు అని మనం చదువుకుంటాం పేతురు పత్రికలో. మరి లోతులాగా నోవహులాగా మనం ఉండాలి అంటే
పరిశుద్ధాత్మ నడుపుదల కావాలి. దాంతోపాటు మన కోఆపరేషన్ కూడా ఉండాలి. మనము మాకు ఇష్టం లేదు, దేవుడు కాపాడతాడులే, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం అని అనుకునే దానికి వీల్లేదు. కాబట్టి మన కోఆపరేషన్ కావాలి అంటే మనము కొన్ని చేయాలి. దాంట్లో 4 విషయాలు మీకు చెప్తాను. 4 స్టెప్స్ ఉన్నాయి దీంట్లో. మనల్ని మనము స్థిరపరచుకోవాలి ఫస్ట్. తర్వాత మన కుటుంబాన్ని దేవుని వైపు మళ్లించాలి. తర్వాత చుట్టుపక్కల వారికి మాదిరిగా ఉంటూ వారికి యేసయ్యను ప్రకటించాలి. 4వది యేసయ్య చివరి ఆదేశం పాటించాలి. మత్తయి 28లో, మార్కు 16లో కనపడుతుంది, మీరు సకల లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని. ఆ పనులన్నీ మనం చేయాలి. అవన్నీ ఎలా చేయాలి అనే విషయాలు మనము ధ్యానించుకుందాము. ఇక్కడ మొదటిది మనం చూస్తే, యేసు ప్రభు ఆయన ఆరోహణం అవ్వకముందు తన శిష్యులకు చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. అపోస్తుల కార్యం 1:8, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతంలో వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఈ మాట మనతో కూడా చెప్తున్నాడండి దేవుడు. మనము మొదట మన జీవితం స్థిరపరచుకోవాలి, మన ఇంటి వారందరి జీవితం స్థిరపరచాలి, మన చుట్టుపక్కల వాళ్ళందరినీ చూడాలి, తర్వాత బయటికి వెళ్ళి అందరికీ ప్రకటించాలి. ఈ 4 చేయాలండి. ఈ 4 చేయాలంటే మొదటిగా మన జీవితాల్ని మనము క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. అందుకని స్త్రీలకు ఏం చెప్పాడు దేవుడు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇల్లు అంటే సిమెంట్ గోడలు కాదండి, మన ఆత్మతో కట్టాలి. మన ఇంటిని ఎలా ఉంచాలి? దేవునికి ఆలయంగా ఉంచాలి. మన దేహము దేవుని ఆలయం అన్నట్టుగా మన ఇల్లు కూడా దేవుని సన్నిధితో నిండిపోవాలి. మన ఇంట్లో దేవునికి ఇష్టమైనయే ఉండాలి. The Lord is the head of this house, the unseen guest at every meal, the silent listener to every conversation. మన కుటుంబం అంతా కూడా దేవుని బిడ్డలుగా ఉండాలి. దేవుడు మన ఇంటి యజమానిగా ఉండాలి. మనకు కలిగిన సమస్తము ఆయన చేతుల్లో పెట్టాలి. అప్పుడే మన జీవితం బాగుపడుతుంది. దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకోవాలని అనుకున్నాడు. మనల్ని మనము దేవునిలో స్థిరపరచుకోవాలి అంటే ఒకసారి యెషయా గ్రంథంలో 35వ అధ్యాయము 3లో చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏం చెప్తున్నాడంటే, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ హృదయాలను సడలిన మీ చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్రిల్లు హృదయాలతో భయపడక ధైర్యంగా ఉండుడి అని చెప్పండి అంటున్నాడు. 3 అంశాలు కనపడుతున్నాయి ఇక్కడ. మీ సడలిన చేతులు, సడలిన చేతులు అంటే కొంచెం డెలికేట్ అయిన చేతులు, వీక్ అయిన చేతులు, దీనిని బలపరచుకోండి. ఈ చేతులు ఎందుకు వీక్ అవుతాయంటే, మన హృదయాల్లో భయం ఉంటే, ఇప్పుడు కరోనా వైరస్ అనే భయం అందరికీ ఉంది, కానీ మనకుందా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. భయము అనేది మన హృదయాల్లోకి వస్తే ఆటోమేటిక్గా ఆర్గన్స్ అన్నీ కూడా వీక్ అయిపోతాయి. అయితే సడలిన చేతులను బలపరచుకోండి అని ప్రవక్త ద్వారా దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. సడలిన చేతులను బలపరచుకోవాలంటే ఏం చేయాలంటే, చేతులెత్తి దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. మనం ఆరాధించినప్పుడు ఈ చేతులు బలపడతాయి. సడలిన చేతులు స్తుతులకు, ఆరాధనకు సూచన. తర్వాత ఏమంటున్నాడు? తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. మోకాళ్ళు అంటేనే మనకు ప్రార్థన గుర్తొస్తుంది. ప్రార్థన ద్వారా మన మోకాళ్ళను బలపరచుకోవాలి. ప్రస్తుతము మనం అందరం కూడా ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం అని మనకు తెలుసు. మోకాళ్ళని దృఢపరచుకోవడము అంటే మోకాళ్ళ మీద ఎక్కువసేపు ఉండాలి. ఎవరో అంటుంటే విన్నాను నేను, మోకాళ్ళు నల్లగా అయితే మన మొహము వెలిగిపోతుందంట దేవుని మహిమతో. ఒక దైవభక్తుడు ఆయన ఎప్పుడు మోకాళ్ళ మీదనే ఉండడం వల్ల అక్కడ ఎక్కడైతే ఆయన ప్రార్థన చేసుకుంటారో అక్కడ కార్పెట్ మీద గుంటలు పడ్డాయంట. ఇట్లాంటి చాలా వింటూ ఉంటాం. చాలా మంది ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతారు.
అయితే మనము ఏం చేస్తున్నామంటే ప్రార్థనలో ఎక్కువసేపు గడిపినా కూడా అది ఎలా ఉంది మన ప్రార్థన? మన కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? మన కోసం, మన బిడ్డల కోసమే చేస్తున్నామా? ప్రపంచం యావత్తు ఇప్పుడు కలత చెందుంది. అందరూ అధైర్యంతో నిండిపోయి ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనము ప్రపంచం అంతటి కోసం ప్రార్థన చేయాలి. ఎవరు నశించిపోతే దేవుడికి ఇష్టం లేదు, మనకు కూడా ఇష్టం ఉండకూడదు. నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థించాలి. ఈ COVID-19 మహమ్మారి వల్ల భయపడుతున్న అందరినీ కూడా సేద తీర్చాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. మనకు దేవుడి అండ ఉంది కాబట్టి, దేవుడి ఆదరణ ఉంది కాబట్టి, దేవుడి రక్షణ మనకుంది కాబట్టి, దేవుడి ఆశ్రయం మనకుంది కాబట్టి మనం ఏం భయపడకుండా ముందుకు సాగుతున్నాం. మరి దేవుణ్ణి తెలియని వాళ్ళు ఎంతమంది నశించిపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. తొట్రిల్లుతున్నాయి అంటే ప్రార్థన జీవితం కొంచెం వీక్గా ఉన్నట్టు అనమాట. మరి దాంట్లో దృఢపరచుడి అంటున్నారు. తత్రిల్లు హృదయాలతో భయపడక ధైర్యంగా ఉండండి అని చెప్పండి అంటున్నారు. మన హృదయాలతో మనమే చెప్పుకోవాలి, భయపడద్దు, నా దేవుడు గొప్పవాడు, నాలో ఉన్న నా పరిశుద్ధాత్మ దేవుడు ఇహలోకపరమైన దుష్టశక్తులు అందరికంటే చాలా గొప్పవాడు. మరి భయం ఎందుకు? ఆ విధంగా మనల్ని మనం ధైర్యపరచుకోవాలి. ఎప్పుడైతే మనము తొట్రిల్లు మోకాళ్ళను, సడలను చేతులను, తత్తరిల్లు హృదయాలను మనం బలపరుచుకుంటామో అప్పుడు ఇతరుల కోసం మనము ప్రార్థించే వారిగా తయారవుతాం, ఇతరులకు అడ్వైస్ చెప్పే వాళ్ళుగా తయారవుతాం, ఇతరుల కోసం మనము ప్రాధేయపడే వాళ్ళుగా తయారవుతాం. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పాపం అనే అడ్డుగోడ మనకు దేవుడికి మధ్యలో ఉండకూడదు. అప్పుడే మనము దేవునిలో స్థిరపడతాం. యేసు ప్రభు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో 5, 6, 7 అధ్యాయాలంతా కూడా నీతి మార్గంలో వెళ్ళే విధాలు చెప్పాడు. నీతిమంతులు ఎలా ఉండాలి అనే విషయాలు చెప్పాడు. పరలోకానికి పోవాలంటే అవన్నీ అలవర్చుకోవాలి అని కొన్ని విషయాలు చెప్పాడు. అవన్నీ చెప్పిన తర్వాత 7వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడంటే 7:24 కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతును పోలి ఉండును అంటున్నాడు. బండ మీద ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది? వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. ఆ బండ ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఆయన చెప్పిన మాటల మీద మన ఇల్లు కట్టుకుంటే ఏ ఆపద వచ్చినా, ఎలాంటి ప్రతికూల వాతావరణం ఉన్నా కూడా మనకి ఎలాంటి భయము ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. మన ఇల్లు గట్టిగా ఉంటుంది. మరి ఆ విధంగా మనల్ని మనం స్థిరపరచుకోవాలి. తర్వాత కుటుంబాన్ని దేవుని వైపు మళ్లించాలి. నువ్వు స్థిరంగా ఉన్నావనుకో, నిన్ను చూసి నీ కుటుంబం అంతా దేవుని వైపు మళ్ళేదానికి అవకాశం ఉంటుంది. స్త్రీకి చాలా బాధ్యతలు ఇచ్చాడండి దేవుడు. అందుకే వారియర్ అన్నారు స్త్రీని. చాలా బాధ్యతలు, 24 గంటలు పని ఉంటుంది. పురుషుడేమో భోజనం పెట్టేవాడు, ఇంటికి భోజనం ప్రొవైడ్ చేసేవాడు. మరి ఇంటికి యజమాని కూడా పురుషుడే. కానీ స్త్రీ భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి పనులు, బయట పనులు, ఒకవేళ ఉద్యోగం అయితే ఉద్యోగస్తురాలు అయితే ఉద్యోగం పనులు, ఇవన్నీ చూసుకోవాలంటే ఎంత జ్ఞానం ఉండాలో ఆలోచించండి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే సామెతలు 31:25లో బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు అంటున్నాడు. అంటే దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతలన్నీ నెరవేర్చాలి అంటే మనకు బలం కావాలి. అట్ ద సేమ్ టైం ఈ దేవుని భయభక్తులు కలిగి పనిచేసే వాళ్ళకు ఘనత కూడా వస్తుంది. దేవుడు అది గిఫ్ట్గా ఇస్తాడు. బలము ఘనత ఆమెకు వస్త్రములు అంటున్నాడు. వస్త్రములు అంటే ధరించినట్లు, అవి మన జీవితంలో భాగం అయిపోతాయి. ఆ విధంగా ఉండాలి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు, వాళ్ళు ఏ యుగానికి చెందిన వాళ్ళైనా సరే. మరి కుటుంబాన్ని దేవుని దగ్గరికి మళ్ళించాలి అంటే మనము మాదిరిగా ఉండాలి. ప్రతి స్త్రీ కూడా తన కుటుంబానికి మాదిరిగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కుటుంబం అనగానే మా అమ్మ గుర్తొస్తుంది. ఆమె 2005లో దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మరి ఆమె చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకొని మా తాతగారు వైఎస్ వెంకటరెడ్డి గారి దగ్గర ఆమె పెరిగింది.
అప్పటికే యేసుప్రభు మార్గంలోకి వచ్చాడు మా తాత. అప్పుడు చిన్నప్పటి నుంచి ఆమె తాతయ్య దగ్గర పెరిగింది కాబట్టి ఆమెకు వేరే దేవుడు ఎవరు తెలియదు. యేసుప్రభు మార్గంలోనే పెరిగింది ఆమె. అది కూడా కాకుండా మా తాతయ్య మంచి క్రైస్తవుడిగా జీవించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా యేసుప్రభు మార్గంలో వెళ్ళాడు. ఆ తర్వాత యుక్త వయసు వచ్చినాక మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేశారు. చేసిన తర్వాత ఆమెకు 5 మంది కొడుకులు, నేను ఒకదాన్ని. మరి మమ్మల్ని అందరినీ కూడా యేసుప్రభు మార్గంలో పెంచాలనుకుంది కానీ మా చదువుల నిమిత్తం మమ్మల్ని దూర ప్రాంతాలకు పంపించారు. అందుకని మేము దేవుడికి చాలా దూరం అయిపోయాం. తర్వాత వివాహాల సమయం వచ్చేసరికి మా అన్నదమ్ములు 5 మందికి నాకు అందరికీ హిందువుల్ని ఇచ్చి పెళ్లి చేశారు. ఎందుకంటే ఆ కాలంలో కన్వర్టెడ్ రెడ్డి క్రిస్టియన్స్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అయినా మా తాతయ్య అయితే 10 మంది సంతానం అయితే 7గురిని మంచి క్రైస్తవులకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ మాట ఎందుకో మా నాన్నకు కుదరలేదు. మా ఇంట్లో పిల్లలకి అందరికి కూడా హిందువుల్ని ఇచ్చి పెళ్లి చేశారు. కానీ మా అమ్మ తన ప్రార్థనల ద్వారా, తను వాళ్ళ పట్ల చూపించిన ప్రేమ ద్వారా 5 మంది కోడళ్ళను కూడా మంచి క్రైస్తవులుగా తయారు చేసింది. ఈనాడు వాళ్ళు వాళ్ళ కుటుంబాల కోసము అందరి కోసం ప్రార్థన చేసే వాళ్ళుగా తయారయ్యారు. మీరు ఎప్పుడైనా వైఎస్ విజయమ్మ గారి ప్రార్థన విని ఉంటారు. ఆమె ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుందంటే ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. ఎంత చక్కగా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తుంది. మరి అటువంటి స్త్రీలుగా తయారయ్యేదానికి కారణం మా అమ్మ. నేను ఒకసారి ఒక అమ్మ గురించి ఒక బుక్ రాశాను, తర్వాత అదే రికార్డ్ చేశాను. ఆ బుక్లో అందరూ సాక్ష్యం ఇచ్చారు. మా అమ్మ కంటే మా అత్తగారే ఇష్టం నాకు అని చెప్పారు 5గురు కోడళ్ళు కూడా. మరి అటువంటి అమ్మగా మనం ఉంటే మన కుటుంబాన్ని అంతా కూడా దేవుని దగ్గరికి నడిపించవచ్చు. అన్ఫార్చునేట్లీ మా అమ్మ మార్చక ముందే మా ఆయన వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మరి ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఆయన మంచితనం ద్వారా మనసాక్షి ప్రకారము తీర్పు చెందితే మేము కలుస్తామేమో తెలియదు నాకు. మరి దేవుడి గొప్ప కృప ఆయన మీద ఉంటే తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ఉంటాడు. మరి ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే బైబిల్లో మొదటి సమూయేలు 1వ అధ్యాయంలో హన్న సమూయేల్ని చిన్నతనంలోనే దేవుడికి ఇస్తానని ప్రామిస్ చేసింది. గొడ్రాలిగా ఉన్న ఆమెకు ఒక కొడుకునిస్తే దేవుడికి ఇస్తానని చెప్పింది. ఆ మాట నిలబెట్టుకుంటుంది. పాలు విడిచిన తర్వాత ఆమె కొడుకుని తీసుకొచ్చి మందిరంలో ప్రతిష్ఠించినప్పుడు వెంటనే ఆ బాలుడు అక్కడనే మొక్కెను అని రాయబడి ఉంటుంది 1వ అధ్యాయం చివరిలో. ఆ బాలుడు అక్కడే మొక్కాడు అంటే ఎలా తెలుసు ఆ బిడ్డకు? మేబీ 2.5-3 years ఉండొచ్చు ఆ బాబుకు వయసు. ఆ వయసులో దేవునికి దగ్గర మోకాళ్ళు ఉనాలి అని ఎట్లా తెలుసు అంటే అమ్మ దగ్గర నేర్చుకున్నాడు. తల్లి దగ్గర బాగా నేర్చుకుంటారు పిల్లలందరూ కూడా. మరి యెహెజ్కేలు 16:44లో ఒక మాట ఉంది, తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గురించి అందరూ అని ప్రవక్త అంటున్నాడు. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గురించి అందరూ అని ప్రవక్త అంటున్నాడు. ఈ మాటను బట్టి మన మీద ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచించండి. మనం పిల్లలకి మాదిరిగా ఉండాలి. ఒకసారి ఒక ట్రైన్లో ఒక అమ్మ కొడుకు ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ ఏదో పనులు చేసుకుంటా ఉన్నారు. ఒక 4 గంటల ప్రయాణము. ఈ తల్లి కొడుకులు మాత్రం బుక్స్ తీసుకొని చదువుకుంటున్నారు. స్టోరీ బుక్స్ అయి ఉండొచ్చు, బుక్స్ తీసుకొని చదువుకుంటున్నారు. ఆ అబ్బాయికి ఏమో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు బిడ్డ. వీళ్ళకి చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళందరికీ కూడా తోటి ప్రయాణికులకు ఆశ్చర్యంగా ఉంది. ఈ కాలంలో పిల్లలు పుట్టినప్పటి నుంచి సెల్ ఫోన్లు కావాలి, ఐప్యాడ్లు కావాలి, వాళ్ళు గేమ్స్ ఆడుకోవడానికి, బొమ్మలు చూసుకోవడానికి, కార్టూన్స్ చూసుకోవడానికి. కానీ ఆ చిన్న బిడ్డ బుక్ చదువుతా ఉన్నాడు. చాలాసేపు చూసారంట. ఒక ప్రయాణికుడు వచ్చి, అమ్మ మేము ఎంత ప్రయత్నించినా మా పిల్లలకి బుక్ రీడింగ్ అలవాటు చేయలేకున్నాం, మీరు ఎలా చేయగలిగారు అని అడిగారంట. అడిగితే ఆమె అనిందంట, అయ్యా మనం ఎవరు ఈ కాలం పిల్లలకి నేర్పించలేమండి, కానీ మనం చేస్తే మనల్ని చూసి చేస్తారండి అనిందంట. అంటే ఆమె చదువుతుంది కాబట్టి బిడ్డ కూడా చదువుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా తల్లి పాత్ర ఎంత ఉందో? అందుకనే మనకి చాలా బాధ్యత ఇచ్చాడు దేవుడు. గ్రేట్ వారియర్స్గా ఉండాలి మనం ప్రతి విషయంలో కూడా.
మాదిరిగా ఉండాలి. 21st సెంచరీ కానీ ఇంకే సెంచరీ అయినా సరే మనము స్త్రీలు అంటే చాలా ఇంపార్టెంట్. స్త్రీలకు చాలా బాధ్యత ఉంది. యిర్మీయా ప్రవక్త రోధించు స్త్రీలను, జ్ఞానం గల స్త్రీలను వెతికి తీసుకురండి అంటాడు. అంటే ప్రస్తుత పరిస్థితిలో రోధించే స్త్రీలు అంటే ప్రార్థించే స్త్రీలు అవసరం. మనం అందరం కూడా ప్రార్థించే స్త్రీలుగా ఉంటూ ఈ లాక్డౌన్ పీరియడ్లో పెద్ద పనులు ఉండవండి. కాలక్షేపం కోసం ఏదో పనులు కల్పించుకుంటారు కాబట్టి, కానీ పనులు ఎక్కువ ఉండవు. మరి అటువంటి సమయంలో మనం అందరం కూడా ఏం చేయాలి అంటే వాక్యం ధ్యానించుకోవాలి, ప్రార్థనలు చేయాలి. తత్రిల్లు హృదయం గురించి చెప్పడం మర్చిపోయాను మీకు. తత్రిల్లు హృదయం నుంచి బయటపడాలంటే వాక్యంలో ఎక్కువ ఉండాలి, వాక్యం ధ్యానించుకుంటూ ఉండాలి, వాక్యంలో బలపడాలి మనం. నిన్నటి రోజున మా ఫ్రెండ్ ఒక ఆమె ఫోన్ చేసింది అనమాట. చేసి ఏం చేస్తున్నామ్మా అంటే, మా ఆయన నా కొడుకు బైబిల్ అంతా చదువుతున్నారు మేడం, వాళ్ళు అంటే ఒక్కొక్క బుక్ ధ్యానించుకుంటున్నారంట తండ్రి కొడుకు. ఎంత గొప్ప విషయం కదండి. మరి ఆ విధంగా ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. మనము ఎంతో చేస్తున్నాం, వాక్యం ధ్యానించుకోవాలి. మరి నేను కూడా అట్లాంటి అవకాశం ఇచ్చాడు దేవుడు. రోజు రికార్డింగ్ చేస్తూ ఉంటాను, లేకపోతే ఎవరికైనా బోధిస్తూ ఉంటాను. ఆ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఒక్కరోజు కూడా వ్యర్థం కాకుండా ఏదో ఒకటి యూస్ఫుల్ పని చేస్తూ ఉన్నాను. దేవుడి కోసం పని చేయడం అంటే ఎంత ఆనందమో మీకు తెలిసే ఉంటుంది అనుభవపూర్వకంగా. మరి ఈ విధంగా మనము చేయాలి. ఆ ట్రైన్లో ఆమె చెప్పిన మాట మనందరికి కూడా వర్తిస్తుంది. మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి మోడల్స్గా ఉండాలి. మూడవది మనం చూస్తే చుట్టుపక్కల వారికి మాదిరిగా ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళకి మాదిరిగా ఉండాలి అంటే మన కుటుంబం ద్వారా సువార్త బయటికి పోవాలి. మన కుటుంబాన్ని చూసి వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి, వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి వీళ్ళు ఇలా బిహేవ్ చేయగలుగుతున్నారు, వీళ్ళ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు, శాంతి సమాధానాలు సంతోషంతో నిండి ఉంటుంది అనే విషయము వాళ్ళకి తెలియాలి. మన కుటుంబంలో ఏం కనపడాలి? ఆత్మ ఫలం కనపడాలి. ఆత్మ ఫలం అంటే ఏంటి? గలతీ పత్రిక 5:22 ఏం రాయబడి ఉంది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ మన కుటుంబంలో ఉండాలి. ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా మిగతా అన్నీ వస్తాయండి. ఆత్మ ఫలము అంటే ఒక ఫలమే. ఒక ఆరెంజ్ అనుకుందాం, ఆరెంజ్లో 9 తొనలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితేనే ఆత్మ ఫలం అవుతుంది. ఈ ఫలంలో ఉన్న తొనలన్నీ మనలో అలవర్చుకోవాలి అంటే మొదటిది ప్రేమ ఉంటే మిగతా అన్నీ కూడా వస్తాయి. ప్రేమ, ఇతరుల పట్ల ప్రేమ, మనలో మనకు ప్రేమ, తోటి వాళ్ళ పైన ప్రేమ, ఇవన్నీ కూడా కనపడాలి మన కుటుంబంలో. సంతోషం, సమాధానం. ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక గొడవలుగా వినపడతా ఉంటాయి. భార్య భర్తల మధ్య గొడవలో, అత్త కోడల మధ్య గొడవలో, పిల్లలకి తల్లిదండ్రుల గొడవలో, ఇట్లాంటివన్నీ మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉండకూడదండి. మరి ఆ విధంగా ఉండకుండా ఉండాలి అంటే బాధ్యత ఇంటి యజమానురాలిది. స్త్రీలకు ఎంత బాధ్యత ఉంది చూడండి. దేవుడు స్త్రీలను ఎంత గొప్పగా పెట్టాడు. మనమేమో తక్కువ స్థాయిలో అనుకుంటుంటాం. వీఆర్ ఆఫ్టర్ ఆల్ హౌస్ వైఫ్స్ అండి అంటుంటారు కొంతమంది. కాదండి, యు ఆర్ ద హోమ్ మేకర్. అందుకని ఇప్పుడు హౌస్ వైఫ్ అనే మాట తీసేశారు. హోమ్ మేకర్ అంటే యు ఆర్ మేకింగ్ ద హోమ్. మీ ఇల్లును కట్టాలి అంటే నీకే బాధ్యత దేవుడిచ్చాడు. మరి ఈ విధంగా మన ఇంట్లో ప్రేమ కనపడాలి, సంతోషం సమాధానం కనపడాలి, దీర్ఘశాంతం. పిల్లలు ఏమైనా తప్పు చేసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ప్రేమ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. దయాళుత్వం ఎలా కనపడుతుంది అంటే, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఒక ఆమె చెప్తున్నది, ఒక వీధిలో ఎవరైనా ఆపదలో ఉండి వస్తే ఆమె ఇంటికి నడిపిస్తారంట తోటి చుట్టుపక్కల వాళ్ళు. ఆమె ఇంటికి పోండి, ఆమె ఇంట్లో మీకు హెల్ప్ దొరుకుతుంది అని. మన ఇంటిని గురించి కూడా అట్లా అందరూ చెప్పుకుంటే ఎంత బాగుంటుంది కదండి. మరి ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కనికరం ఉంటుంది. ఎందుకంటే ప్రేమామూర్తి అయిన యేసుప్రభు మనలో ఉంటే మనలో ఈ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. విశ్వాసంలో ఎప్పుడు కూడా తగ్గిపోకూడదండి. శిష్యులు యేసుప్రభుని ఏమడిగారు? 2 కోరికలు అడిగారండి. ప్రార్థన చేయడం నేర్పించమన్నారు, విశ్వాసంలో హెచ్చించమని అడిగారు. విశ్వాసం ఎక్కువ అవడానికి సహాయం కావాలని అడిగారు. మరి మన విశ్వాసం కూడా
అందరికీ సమపాలనలో ఇచ్చి ఉంటారండి దేవుడు, రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఆ విశ్వాసాన్ని ఎక్కువ చేసుకునే బాధ్యత మన మీదనే ఉంది. వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యాలు వినాలి, సాక్ష్యాలు వినాలి. వినుట ద్వారా మనకి విశ్వాసం ఎక్కువ అవుతుంది. మన జీవితంలో కూడా మనం సాక్షులుగా మారాలి. మన జీవితాల్లో దేవుడు చేస్తున్న మేళ్ళన్నీ కూడా ఇతరులకు చెప్పాలి. అవన్నీ చెప్పినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఆశా నిగ్రహం, ఇహలోకపరంగా ఇహలోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవ డంపం, దాంట్లో నుంచి మనం బయటపడాలి. ఆత్మ సంబంధులుగా ఎదగాలి. విశ్వాసులందరూ 2 కోవలకు చెందుతారండి, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు అంటే ఇహలోకపరమైన ఆశలు ఇంకా మనలో ఉంటాయి. ఇహలోకపరమైన ఆశల ద్వారా మనము పైకి ఎగరలేము, పైనున్న వాటి కోసం ఎదురు చూడలేము. ఇక్కడే ఉంటుంది మన జీవితం అంతా, మన ఆత్మలంతా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఆత్మ సంబంధులుగా ఎదగాలి. అయితే అప్పుడు ఆత్మ సంబంధులుగా ఎదిగినప్పుడే దేవుని మాటలు మనకు అర్థమవుతాయి. దేవుని అర్థం చేసుకోవాలంటే ఆ దేవుడు ఆత్మ కాబట్టి మనం కూడా మన ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉంటుంది. దేవుడు ఆత్మ కనుక మీరు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని యేసుప్రభువే స్వయంగా సమరయ స్థితితో అంటాడు. ఆయన ఆత్మతో మనం కాంటాక్ట్లో ఉంటే మన జీవితాలు బాగుంటాయి. మరి ఆత్మ సంబంధులుగా మనము ఎదగాలి. మరి చివరిగా మనం చూస్తే సంఘములో స్త్రీ పాత్ర. సంఘంలో కూడా మన పాత్ర ఉండాలి. సమాజంలో మన పాత్ర ఉండాలి. ఇతరుల పట్ల మన ప్రేమ చూపించాలి. నశించిపోతున్న వాళ్లకు సువార్త ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నూతన నిబంధనలో చాలా మందిని ఎగ్జాంపుల్స్గా మనం చూడొచ్చు. కానీ సమయం ఎక్కువ అయింది కాబట్టి నేను డీటెయిల్స్ పోవట్లేదు. కానీ న్యూ టెస్ట్మెంట్లో సంఘంలో స్త్రీలు మనకు చాలామంది తెలుసు. కీర్తన 68:11లో దావీదు చెప్పినట్లు ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అని చెప్పబడింది. ఇప్పుడు చూడండి, మనం కూడా ఇప్పుడు దాదాపు ఒక 40-50 మంది స్త్రీలు ప్రకటించే వాళ్ళు ఇక్కడ రోజు 11 గంటలకి బోధిస్తూ ఉన్నారు ఈ గ్రూప్లో. మరి ప్రకటించే స్త్రీలు ఒక సైన్యంగా ఉన్నారు అంటే సైన్యం ఏర్పడింది ఆల్రెడీ. 2వ రాకడ సమీపిస్తుంది. అందరికీ స్వార్థ ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరం ఒక సైన్యంగా తయారవుతున్నాం, వారియర్స్. అందుకే క్రిస్టియన్ వారియర్స్ అని పెట్టాడు దీనికి, గ్రూప్కు పేరు. మొదటిగా యేసుప్రభు మగ్దలేనే మరియకు సువార్త ప్రకటించమని చెప్పాడు. అయితే బైబిల్లో ఫస్ట్ ఇవాంజలిస్ట్ సమరయ స్త్రీ, యోహాన్ 4వ అధ్యాయంలో ఉన్నామె. ఆమె వాళ్ళ గ్రామాన్ని అంతా కూడా, సుకారను గ్రామస్తులందరినీ కూడా యేసుప్రభు దగ్గరికి నడిపించింది. గొప్ప సువార్థికురాలు. ఆమె బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏం బాగలేకపోయినా కూడా ఆమె యేసుప్రభుని కనుగొన్న తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. వాళ్ళ ఊరు వాళ్ళ జీవితాలు కూడా బాగుపడేటట్టు చేసింది. మరి అటువంటి స్త్రీ మంచి ఇవాంజలిస్ట్గా ఉంది. తర్వాత దోర్కా, అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో చూస్తాం. ఆమె విధవరాళ్ళందరినీ చేర్చి ఆమె అంగిలు కుట్టించింది. తర్వాత లూదియా కానీ, మార్కు తల్లి మరియా కానీ ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ గృహాలను సువార్త గృహంగా తెరిచారు. దెబోరా న్యాయాధిపతుల గ్రంథంలో, ఈమె ఓల్డ్ టెస్ట్మెంట్లో నాకు ఇష్టమైన క్యారెక్టర్. దెబోరా ఈమె ఒక ప్రవక్తి, న్యాయాధిపతుల గ్రంథం 4-5 అధ్యాయాల్లో ఆమె గురించి రాయబడి ఉంటుంది. ఆమెను గురించి నాకు ఎందుకు ఇష్టం అంటే, మామూలుగా ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి అంటే చాలా ఉన్నతమైన స్థలం. ఆ కాలంలో రాజులు ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఈమె రాజు లెవెల్లో అనమాట, రాజు లెవెల్లో ఉండేది. అటువంటి స్త్రీ ఎన్ని బాధ్యతలు నెరవేరుస్తుంది. ఆమె బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏమంతా అంటే, ఆమె రిచ్ ఫ్యామిలీ కాదు, సంపదలతో తొలితూగినది కాదు. విక్ మేకర్ అంటే దీపాలలో ఒత్తులు చేసుకునే ఆమె. మాకేం చేత కాదు, మేము చాలా పేదోళ్ళం అనుకునే వాళ్ళకి ఆమె మంచి ఎగ్జాంపుల్ అండి. ఆమె దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడిచింది కాబట్టి దేవుడు అంత ఉన్నత స్థానంకు తీసుకెళ్ళాడు ఆమెను. మరి అటువంటి స్త్రీలు మన బైబిల్లోనే మనకు కనపడతారు. ఆ శత ఎప్పుడండి, బీసీలో ఉండింది ఆమె. ఆ కాలంలోనే ఆమె అంత గొప్ప పేరు సంపాదించుకుంటే, మరి 21st సెంచరీ వాళ్ళు ఇంకా దిగులు పడతా ఉంటే ఎట్లండి?
ఆమెను గురించి మనం చూస్తే 40 సంవత్సరాలు పరిపాలించింది ఆమె. క్రీస్తు పూర్వం 1209 నుంచి 1169 వరకు. క్రీస్తు పూర్వం 12వ శతాబ్దంకు చెందిన ఆమె. మరి అటువంటి స్త్రీలు ఉన్నాయి మన బైబిల్లో, చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. మరి అటువంటి స్త్రీలు కూడా మనము మాదిరిగా తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. తర్వాత ఫీబేని చూస్తున్నాం రోమపత్రిక 16వ అధ్యాయంలో. రోమపత్రికను రోమా పట్టణానికి తీసుకెళ్ళింది ఆమె. ఆ కాలంలో చాలా శ్రమలు పడేవాళ్ళు. క్రిస్టియన్ లిటరేచర్ ఎవరి చేతిలో ఉన్నా చంపేసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఆమె తీసుకెళ్ళింది. తర్వాత దమరి అని అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఒక ఆమె కనపడుతుంది. ఆమె అన్యురాలైనా కూడా పౌలు చెప్పిన మాటలను బట్టి యేసు ప్రభువుని అంగీకరించి మంచి బిషప్ అవుతుంది. తర్వాత గల్లేయ స్త్రీలు త్యాగంతో యేసు ప్రభువును వెంబడించారు. తమ ఆస్తులతో ఆయన పరిచర్య చేశారు, తగ్గింపుతో చేశారు. తర్వాత అన్న అనే ప్రవక్తిని మనం చూస్తాం. ఆమె జీవితాంతం 84 సంవత్సరాలు మందిరంలో ఆమె ప్రార్థన చేసుకుంటూ విధవరాలిగా మందిరంలోనే గడిపింది. మరి ఇటువంటి స్త్రీలున్న మనకు మాదిరిగా ఉన్న కాలంలో మనం 21st సెంచరీలోకి వచ్చాము. ఈ టెక్నాలజీ బాగా డెవలప్ అయిన ఈ యుగంలో ఉన్నాము. మనము ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనకు దేవుని సువార్త ప్రకటించడానికి. అటువంటప్పుడు మనము ఖాళీగా ఇంట్లో కూర్చోకుండా, లేకపోతే పనుల్లో బిజీగా ఉండకుండా దేవుని పని కూడా మన జీవితంలో ఒక భాగం కావాలి. నన్ను చూసి చాలా మంది అంటుంటారు, ఈ వయసులో హాయిగా ఇంట్లో ఉండకుండా ఇదేంటి ఈమె రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు ఎండనక వాననక పిలిచిన చోటికంతా వెళ్తూ ఉంటుంది, ఈమెకి ఏమన్నా పిచ్చా అనుకుంటారు. అవునండి, ఐఎమ్ క్రేజీ అబౌట్ జీసస్ బికాస్ హీ గేవ్ హిజ్ లైఫ్ ఫర్ మీ. ఆయన పరలోకంలో తండ్రితో కూడా ఉండేది విడిచిపెట్టే భాగ్యమని, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయన కిందికి వచ్చి మన కోసం మానవ రూపంలో సర్వము త్యజించి రిక్తుడై ఒక సేవకుడిగా బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడు. తను తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. మరి అటువంటి యేసయ్య కోసం మనం ఏం చేస్తున్నాం? యాక్చువల్గా ఆలోచిస్తే మనం ఏమీ చేయట్లేదండి. ఏదో సువార్త ప్రకటిస్తున్నామని గొప్పగా అనుకుంటాం, కానీ వాట్ వీఆర్ డూయింగ్ నథింగ్. మరి ఆయన కోసం ఏమైనా చేసేదానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎన్ని ఆత్మలు సంపాదించాలి? దేవుడు మన కోసం తన ప్రాణం ఇచ్చాడు కదా. మరి మనం ఏం చేస్తున్నాం? ఆయన 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు. తండ్రి ఎదుట వధింపబడిన గొర్రెలాగా నిలబడుకొని ఉన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కనపడుతుంది, యోహానికి ఇచ్చిన దర్శనంలో. ఆయన రక్తం ఇంకా కారుతుంది. ఆ రక్తం ద్వారా తండ్రి మనల్ని చూడాలని ఏర్పాటు చేశాడు కుమారుడైన దేవుడు. మరి ఇటువంటి గొప్ప దేవుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అనేది కూడా తప్పు స్టేట్మెంట్. ఎందుకంటే మన దగ్గర ఉండేటి ఏమీ మన సొంతం కాదు, ఆయన మనం అనుభవించడానికి ఇచ్చినది. మరి దీంట్లో నుంచి మనం ఏమిస్తామని కాదు, కానీ మనల్ని మనం సమర్పించుకోవాలి. మనం ఏమి ఇవ్వలేం. మనల్ని మనం సమర్పించుకొని ఆయన ఏ విధంగా మనతో చెప్తాడో ఆ విధంగా మనము విధేయత చూపించడంలో ముందుకు సాగాలని ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ కోరుతూ, అందరు కూడా దేవునికి ఇష్టమైన జీవితాలు జీవిద్దాము అని ఒక నిర్ణయం తీసుకోమని కోరుతూ ఉన్నాను. దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు, అది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉంటాం. కానీ ఆయన్ను సంతోషపెట్టేదానికి మనం ఏమిస్తున్నాం? ఆత్మల సంపాదనతో ఆయన సంతోషపడతాడు. మనం ఆయన సంతోషపెట్టేవారిగా తయారవ్వాలని ప్రభు నామంన కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడ స్తోత్రం ప్రభా, ఈరోజు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడు అవుతండి, స్తోత్రార్హుడవు. స్తోత్రం స్తోత్రం ప్రభా. యేసయ్య, వింటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మీ బిడ్డలుగా మీకోసం పోరాడే వనితలుగా ఈ 21st సెంచరీలో అందరినీ దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.